నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఐటీ కారిడార్కి దగ్గరలో అంటే హైటెక్ సిటీకి, గచ్చిబౌలికి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, కోకాపేట్ ఏరియా లాంటి ప్రైమ్ ఏరియాలకి కేవలం 10 మినిట్స్లో రీచ్ అయ్యే లొకేషన్లో హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్ విల్లా ప్లాట్స్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా మన దగ్గర రాహుల్ గారు ఉన్నారు. వారి దగ్గర క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్ గా రాహుల్ గారి నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ వెంచర్ సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసుకొని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి విల్లా ఫ్లాట్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే అండి. సార్, మన వ్యూవర్స్కి మన ప్రాజెక్టు ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు అండ్ దాంతో పాటు మీ యొక్క గుడ్ నేమ్, కంపెనీ యొక్క డీటెయిల్స్ చెప్పండి. నా పేరు రాహుల్ అండి. మనము ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం ఆస్టా మెడోస్, ఇది విఎస్ఎంఏ ప్రాపర్టీస్ పేరు మీద మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి కంప్లీట్ 15.4 acres లేఅవుట్, హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ఆల్రెడీ. ఓకే, ఇందులో మనము 15.4 acres లో 173 ప్లాట్స్ వస్తున్నాయి మనకి. 173 ప్లాట్స్ తో పాటు మనకి కంప్లీట్ గా ఎంటైర్ లేఅవుట్ మొత్తం సిసి రోడ్స్ ఉంటాయి. 40 feet అండ్ 33 feet అండ్ 100 feet రోడ్స్ ఉంటాయి. ఓకే, ఎంటైర్ లేఅవుట్. అది కాకుండా మనం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కామన్ గా ఉంటుంది. అది కాకుండా చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్, ఒక 24 వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం, ప్లస్ G+3 క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం మనం. ఒక సిటీలో ఏంటంటే మనం కంప్లీట్ గా ఒక గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో విత్ ఆల్ ఎమ్యూనిటీస్, ఏదైతే మీరు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అదే విధంగా మనం ఒక 24 వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు క్లబ్ హౌస్ కూడా కస్టమర్స్ అడగడం జరిగింది, క్లబ్ హౌస్ కూడా ఉంటే బాగుంటుందని. సో మనం క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మన వ్యూవర్స్ కి ఎగ్జాక్ట్ గా లొకేషన్ గురించి చెప్పండి. ఎందుకంటే ఇది సిటీ మధ్యలో ఉంది. ఇటువైపు గచ్చిబౌలికి, కోకాపేట్ కి అండ్ హైటెక్ సిటీకి 10 మినిట్స్ లో రీచ్ అవుతారని చెప్పడం జరిగింది కదా. మన వ్యూవర్స్ కి అర్థమయ్యే విధంగా ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఒకసారి చెప్పండి. ఇది లొకేషన్ వచ్చేసి మన BHL ఎక్స్ రోడ్ నుంచి మనం వస్తుండగా టువర్డ్స్ పటాన్ చెరువు బీరంగూడ అని ఉంటుంది. బీరంగూడ మెయిన్ రోడ్ నుంచి మనం అట్లీ 900 meters డిస్టెన్స్ లో ఉంటాం. ఓకే, అండ్ మనకి ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎగ్జామ్ 3A కానీ 4A కానీ 7 kilometers ఇన్సైడ్ ఉంటాం మనం. ఔటర్ రింగ్ రోడ్ సైడ్ ప్రాపర్ సైడ్ ద రింగ్ రోడ్ ఉంటాం మనం. ఓకే, వందనపురి కాలనీ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఇది బీరంగూడ. ఈ వందనపురి కాలనీ అనేది మన బీరంగూడలో ఉంటుంది. మనం వందనపురి కాలనీకి బిఫోర్ ఉంటాం అనమాట. BHL బస్ డిపో పక్కన వస్తాం మనం. ఎగ్జాక్ట్లీ అంటే మెయిన్ రోడ్ అంటే మీరు ఇది ముంబై హైవే అని చెప్పారు. ముంబై హైవే ఏదైతే ఉందో ఫ్యూచర్ లో వచ్చే మెట్రో కనెక్టివిటీ కూడా మనం ఒక 900 meters డిస్టెన్స్ లో ఉంటాం. అంటే బిలో 1 kilometer లో ఉంటాం మనం. సార్, ఇప్పుడు మనం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రమ్ కూడా ఇట్లా ప్రైమ్ ఏరియా గురించి మనం చెప్పడం జరిగింది కదా. కిలోమీటర్ వైజ్ గా ఎంత డిస్టెన్స్ ఉంటుందో చెప్పండి ఒకసారి. హైటెక్ సిటీ అరౌండ్ 18 kilometers ఉంటుందండి ఇక్కడికి. ఓకే, గచ్చిబౌలి మీరు చూసుకున్నా కానీ వయా లింగపల్లి అదొక 14 to 15 kilometers మనం గచ్చిబౌలి కూడా రీచ్ అవుతాం. ఓకే, సరే సార్. ఇప్పుడు మన వ్యూవర్స్ కి వెంచర్ లో ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్ అంటే ఎన్ని గజాల నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఎన్ని గజాల వరకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్న విషయం చెప్పండి. యాక్చువల్లీ ఇది కంప్లీట్ గా ఒక ప్రీమియం విల్లా కమ్యూనిటీ అండి. సో విల్లా ప్లాట్ కమ్యూనిటీ. సో మనం ఏంటంటే మినిమం స్క్వేర్ యార్డ్స్ వచ్చి 200 నుంచి. ఓకే, అంటే చిన్న ప్లాట్స్ చేయకుండా మనం అన్ని 200 నుంచే స్టార్ట్ చేస్తాం. ఓకే, 150 square yards అయితే మనకి ఈజీగా సేల్ అవుట్ అవుతుంది. కానీ కొంచెం కమ్యూనిటీ కొంచెం మనం ఎక్స్ట్రా ఇమ్యూనిటీస్ ఇస్తున్నాం కాబట్టి ప్రీమియం గా ఉండే వాళ్ళు కూడా ఏదైతే 1.4 crore అబో ఇన్వెస్ట్ చేసే వాళ్ళే ఆ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు కాబట్టి మనం మినిమం 200 నుంచి స్టార్ట్ చేస్తాం. 200 square yards ఉంటుంది, మీకు 240 square yards ఉంటుంది, 267 ఉంటుంది, 320 square yards అలా ఉంటాయి అనమాట. అంటే 200 నుంచి మనకు 593 square yards వరకు అవైలబుల్ ఉన్నాయి ఇందులో. ఓకే సార్, ఇక్కడ ఫేసింగ్ ఏమున్నాయి చెప్పండి సార్. ఫేసింగ్ మనకు కంప్లీట్ గా ఈస్ట్ అండ్ వెస్ట్ వస్తాయండి. అన్ని నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ అలా వచ్చేస్తాయి సార్. ఇక్కడ మీరు ఎమ్యూనిటీస్ 24 ఎమ్యూనిటీస్ అని చెప్పడం జరిగింది. ఒకసారి డీటెయిల్ గా మన వ్యూవర్స్ కి చెప్పండి. ఎమ్యూనిటీస్ లైక్ మనకి ఇప్పుడు టెన్నిస్ కోర్ట్ ఉందండి, ఇందులో బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, స్వింగ్ గార్డెన్ వస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి బాక్స్ క్రికెట్ వస్తుంది, మనకి సిట్అవుట్ ఏరియాస్ కొన్ని గజిబోస్ ప్లాన్ చేస్తున్నాం. అదే విధంగా మనకి సీనియర్ సిటిజన్ ఏరియా ఉంటుంది, చిల్డ్రన్స్ పార్క్స్ మళ్ళీ. సో ఇదన్నీ కాకుండా మనకి ఎంటైర్ కమ్యూనిటీ కంప్లీట్ గా కాంపౌండ్ వాల్ ఉంటుంది. దానికి మనకి ఎంట్రన్స్ లో కూడా మైగేట్ యాప్ అనేది ఉంటుంది. అండ్ బయట వాళ్ళు అలో లేకుంటే కంప్లీట్ కమ్యూనిటీకి కాంపౌండ్ వాల్ ఉంటుంది, మైగేట్ యాప్ వస్తుంది. అండ్ అదే విధంగా 24/7 సెక్యూరిటీ ఉంటుంది మనకి ఇక్కడే. అండ్ నెక్స్ట్ క్లబ్ హౌస్ లో వచ్చేసరికి మనకి మెడికల్ షాప్ ఉంటుంది, సూపర్ మార్కెట్ గ్రౌండ్ లో ఉంటుంది, అండ్ జిమ్ ఉంటుంది, బ్యాంకెట్ హాల్, సిట్అవుట్ ఏరియా అనేది టాప్ లో ఇచ్చాం, రూఫ్ టాప్ లో. ఓకే సార్, ఇక్కడ విదిన్ ద కమ్యూనిటీలో ఇస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ కాకుండా ఇక్కడ ఎవరైతే ఫ్లాట్ కొనుక్కొని విల్లా కన్స్ట్రక్షన్ చేసుకొని లివింగ్ ఉండాల్సిన వాళ్ళు నియర్ బై ఉన్నటువంటి గ్రాసరీస్ గురించి,
సినిమా థియేటర్స్ గురించి, హాస్పిటల్ గురించి, స్కూల్స్ గురించి చూస్తూ ఉంటారు కదా, నియర్ బై ఉన్నటువంటి వాటి యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి. సో మనం యాక్చువల్లీ ప్రాపర్ సిటీలోనే ఉన్నామండి మనం. ఈ నియర్ బై మనకు ఒక 10 to 15 స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. హాస్పిటల్స్ వైజ్ గా ఇక్కడే సిటిజన్ హాస్పిటల్ ఉంది మనకి, ఓకే నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే అదే విధంగా మాల్స్ వైజ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి మాల్స్ ఉన్నాయి. అండ్ షాపింగ్ వైజ్ గా వస్తే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి మనం హార్డ్లీ ఒక 1.5 kilometer బిలోనే ఉంటాం. ఓకే అండ్ మనం ఏదైతే మెయిన్ రోడ్ నుంచి వస్తామో అక్కడే మాంగళ్య షాపింగ్ మాల్ కూడా ఉంది. ఓకే మూవీస్ వైజ్ కి వస్తే సినిమార్ట్ కి జస్ట్ మన రోడ్ ఆపోజిట్ లోనే సినిమార్ట్ కూడా ఉంటుంది. ఓకే అంటే ఇది ఒక్కసారి మనం ముంబై హైవేలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 minutes ట్రావెల్ చేసినట్లయితే కంప్లీట్ గా ఫుల్ సిటీలోకి ఎంట్రీ అయిపోతాం. అంటే ఇక్కడ మనం ఓపెన్ ప్లాట్ కొనుక్కొని విల్లా అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది కదా సార్. Okay. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాగానే ఉంటుంది. ఒక 4 ఫ్రెండ్స్ కలిపి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా అలా కూడా బాగానే ఉంటుంది. ఓకే సార్, ఓకే సూపర్ సార్. ఇది సార్ ఇప్పుడు మన వ్యూవర్స్కి ఒకసారి అర్థమయ్యే విధంగా క్లియర్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ డీటెయిల్స్, అదేవిధంగా మీరు పేమెంట్ చేయడానికి ఎలాంటి అవకాశం అంటే లైక్ ఆప్షన్స్ ఇస్తున్నారు అనే విషయం చెప్పండి. ప్రైస్ వైజ్ కి వచ్చేసరికి మనం 69,000 రూపీస్ ఫర్ బేసిక్ ప్రైస్ కోట్ చేస్తున్నామండి. ఓకే 69,000 కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఈస్ట్ ఫేసింగ్ అయితే కనుక 3,000 రూపీస్ యాడ్ ఆన్ అవుతుంది. ఓకే 72,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పడుతుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ కావాలంటే కనుక 5,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే అండ్ ఇది కాకుండా క్లబ్ హౌస్ వచ్చేసరికి 500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. యాక్చువల్లీ ఇనిషియల్ గా మన ప్లాన్ లో క్లబ్ హౌస్ లేదు. మనకు వచ్చే కస్టమర్స్ తీసుకున్న వాళ్ళందరి ఫీడ్బ్యాక్ తీసుకొని క్లబ్ హౌస్ కూడా ఉంటే బాగుంటుంది అంటే ప్లాట్ నెంబర్ 164 లో మనము క్లబ్ హౌస్ కట్టిస్తున్నాం వాళ్ళకి. ఓకే సో దానికి ఒక్కదానికి 500 రూపీస్. ఎమ్యూనిటీస్ అన్ని ఫ్రీగా ఉంటాయి. ఓకే క్లబ్ హౌస్ కి మాత్రం 1 lakh రూపీస్. ఫర్ 200 స్క్వేర్ యార్డ్స్ అయితే 1 lakh చార్జెస్ ఉంటాయి. అంటే పర్ స్క్వేర్ యార్డ్కి 500 కలెక్ట్ చేస్తారు. అంతే, ఓకే అది ఓన్లీ వన్ టైం. ఓకే సరే సార్, మరి ప్రైస్ కూడా చెప్పడం జరిగింది. బ్యాంక్ లోన్ అవకాశం ఉందా చెప్పండి. బ్యాంక్ లోన్ కూడా మనకి అవైలబిలిటీ ఉందండి. మీకు 50 to 60% బేస్డ్ ఆన్ యువర్ సిబిల్ కానీ శాలరీని బేస్ చేసుకొని మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్బిఎఫ్సిస్ అయితే టాటా క్యాపిటల్ ఇస్తుంది, సుందరం ఫైనాన్స్ ఇస్తుంది. ఓకే చూస్తున్నారు అండి, మంచి ప్రైమ్ లొకేషన్లో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మంచి కాలనీకి దగ్గరలో ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి ఇది. ఎవరైనా ఇలాంటి ప్రైమ్ ఏరియాలో కొంచెం రేట్ ఎక్కువైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, లేదంటే ఒక విల్లా కన్స్ట్రక్షన్ గురించి చూస్తున్నారో అలాంటి వారైతే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.